వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు రోజు రోజుకు శృతి మీరుతున్నాయని, ఫైనాన్స్ కంపెనీ ఒత్తిడిని తట్టుకోలేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ గీత కార్మికుడు బలవన్ మరణం పాల్గొనడం అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిలు భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బట్టువారిపాలెంకు చెందిన కొమర రత్తయ్య ఫైనాన్స్ కంపెనీ ఒత్తిళ్లను తట్టుకోలేక సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ ఇంకా ఒక నెల అట్లా స్కూల్కి వెళ్ళాను. ఎవరికి ఆపేసావు? నీకు నీదే, నీ చదువు ఆపేసావా? మీరేం చేస్తారంటే పాపని పాపడి పాపను ఉండేవాళ్ళు అమ్మాయి షాక్లో ఉంటారు. సడన్గా జరిగింది కదా, జరిగినప్పుడు కొద్దిగా షాక్లో ఉంటారు. స్లోగా సెట్ అవుతుంది. ఏం కాదు, సరే ముందు తల్లి ఫిక్స్డ్ కాదు. అట్లా అర్థమైందమ్మా. తర్వాత పిల్లలది కూడా నేను సార్తో మాట్లాడి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుందో అది కూడా నేను చూస్తాను. నేను ఇస్తాను పాప. ఈ మధ్యలో హాస్పిటల్లో ఉన్నది, ఇది తెలిసాకే వచ్చింది. ఉంటుందో ఉండదో కూడా తెలియదు. హాస్పిటల్లో ఉండి మనం ఈ మధ్య అల్లుడికి ఇది జరిగిందంటేనే వచ్చింది. దారుణమైన పరిస్థితి చాలా. అన్న చైర్మన్ గారు విజయవాడ నుంచి వచ్చారు, పలకరిద్దా ఉన్నాం మళ్ళీ. ఆవిడకి నిశ్చయించు అనమాట మనిషి. అది ఎంఆర్ఓ గారికి చెప్పి మామూలుగా అదే చేస్తారు, ఎమర్జెన్సీగా చేపిస్తారమ్మా సార్. ఆవిడ ఏంటంటే మనిషి ఉండా కూడా లేనట్లే చేస్తారు సార్. ఇబ్బంది స్కూల్కి పంపిస్తున్నావు ఇద్దరిని? చూసుకుంటావా? ఇద్దరిని చూసుకుంటావా? బాగా చూసుకుంటావా? నీకు పెన్షన్ వస్తుంది. నీకు పెన్షన్ వచ్చే మార్గం చూస్తా. ఇక్కడ ఇల్లు కూడా ఇంకోటి దాన్ని చేద్దాము. అమ్మేది మీ అమ్మేది